ఆడవారు గర్భం వచ్చిన తరువాత చాలా జాగ్రత్తగా ఉంటూ ఆహార నియమాలు పాటిస్తారు. అయితే గర్భం రాకముందు నుండే కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకుంటే గర్భం వచ్చిన తరువాత ఎదురయ్యే కొన్ని సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. మరి ఆడవారు గర్భం రావడానికి ముందు తినవలసిన ఆ ఆహార పదార్థాలేంటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. పోషకాహారం. ఋతుక్రమంలో స్త్రీలలో అధిక రక్తస్రావం జరుగుతుంది. కావున కోల్పోయిన రక్తాన్ని తిరిగి పొందుటకు మంచి పోషకాహారాలను తీసుకోవాలి. దీనికోసం శుభ్రపరిచిన మాంసం, చేప, గుడ్డు, బ్లాక్ బీన్స్, లెంటిన్స్, పచ్చని ఆకుకూరలు, దుంపలు, బ్రోకలి, చెర్రీలు, ఎరుపు ద్రాక్షలు, రాస్బెర్రీ వంటి వాటిని ఎక్కువగా తినాలి. మీ శరీర రక్తంలో పోషకాల స్థాయిలను అవసరమైన స్థాయిలో ఉంచాలి. విటమిన్ సి. ఋతుక్రమం రావడానికి వారం రోజుల ముందు నుండి విటమిన్ సేకరణను అధికం చేయడం చాలా అవసరం. ఇది చాలా ముఖ్య కారణం. తినే ఆహార పదార్థాల నుండి ఐరన్ మీ శరీరం గ్రహించుటలో ముఖ్య పాత్ర పోషించేది విటమిన్ సినే. అందుకే విటమిన్ సి కోసం సిట్రస్ జాతికి చెందిన పండ్లు, మామిడి పండ్లు, చెర్రీలు, బంగాళదుంప, స్ట్రాబెర్రీలను అధికంగా తినండి. అనాసపండు. గర్భాన్ని ధరించాలి అనుకున్నవారు అనాసపండు సేకరణను అధికం చేయండి. అనాసపండు అండం విడుదలను ప్రోత్సహిస్తుంది. అనాసపండు బ్రోమోలిన్ను కలిగి ఉంటుంది. ఇది యోని గోడలను మందపరిచి మరియు పిండ స్థాపనను అధికం చేస్తుంది. విటమిన్ ఇ. విటమిన్ ఇ ఆరోగ్యానికి మంచిది. కాని విటమిన్ సేకరణ అవసరమైన మోతాదులో మాత్రమే ఉండాలి. శరీరంలో వీటి స్థాయిలు అధికమైనట్లయితే దుష్ప్రభావాలను కలుగజేస్తాయి. అయితే విటమిన్ ఇ వలన ఫలదీకరణ స్థాయిలు రెట్టింపవుతాయి. అండం విడుదలకు ముందుగా విటమిన్ ఇ స్థాయిలను ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి. గింజలు, విత్తనాలు, హోల్ గ్రెయిన్స్, చిలగడదుంప, ఆకుకూరలు మరియు ఆవకాడోలలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. విటమిన్ బి. గర్భాన్ని ధరించాలి అనుకునే స్త్రీలకు విటమిన్ బి చాలా మంచిది. కావున విటమిన్ బి పుష్కలంగా ఉన్న ఆహారాలను తీసుకోండి. విటమిన్ బి అండం విడుదలను, ఫలదీకరణను మరియు పిండ స్థాపనను ప్రోత్సహిస్తుంది. విటమిన్ బి ఎక్కువగా పచ్చని ఆకుకూరలు, హోల్ గ్రెయిన్స్, గుడ్లు మరియు శుభ్రమైన మాంసం వంటివి మీ ఆహార ప్రణాళికలో ఉండేలా చూసుకోండి. జింక్. మానవ శరీరంలో ముఖ్యమైన జన్యు పదార్థం అయినట్టి డిఎన్ఏ, దాని ఉత్పత్తికి, విధి నిర్వహణకు మరియు మరమ్మతుకు జింక్ మూలకం తప్పనిసరి అని చెప్పవచ్చు. గర్భ సమయంలో కణాల అభివృద్ధికి మరియు పెరుగుదలకు జింక్ తప్పనిసరి అవసరం. శుభ్రపరిచిన మాంసం, చేపలు, కోడి మాంసం, గుడ్లు, హోల్ గ్రెయిన్స్, అత్తి పండ్లలో కావలసిన స్థాయిలో జింక్ లభిస్తుంది. వండిన ఆహారం. గర్భాన్ని ధరించే ముందు లేదా ఋతుక్రమ సమయంలో తాజాగా వండిన ఆహారం మాత్రమే తినండి. తాజాగా వండిన ఆహారం యోనిని వేడిగా ఉంచటం వలన ప్రొజెస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి కూడా అధికమవుతుంది. తినకూడని ఆహారం. గర్భాన్ని ధరించాలని నిర్ణయించుకున్న తరువాత మరియు ఋతుక్రమ సమయంలో వీలైనంత మేరకు కాఫీ, శుద్ధి చేసిన చక్కెరలు, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండండి. ముఖ్యంగా పిఎంఎస్ లక్షణాలను కలిగి ఉన్నవారు వీటికి దూరంగా ఉండండి. ఒకవేళ మీరు గర్భం పొందాలని అనుకుంటే మీరు కూడా ఈ ఆహారపు అలవాట్లు తప్పకుండా అలవాటు చేసుకుని ఆరోగ్యంగా ఉండండి.